అందరూ ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్తూనే పరిష్కారం చేయకుండా నారుస్తున్నారు, పెంచుతున్నారు, ఇంకా జటిలం చేస్తా ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈ నెల 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మొన్న పంచగ్రామాల అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ సమస్య పైన ప్రజల్ని, నిరాశతో ఉన్న ప్రజల్ని చైతన్యం చేసే పని చేయడం, ప్రభుత్వం ప్రశ్నించడం కోసమే ఈ బహిరంగ సభ పాదయాత్రలు. కాబట్టి ఇటువంటి పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, స్వాగతం. ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణ గారు, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి, అలాగే కంచరపాలెం జోన్ కార్యదర్శి ఈశ్వరమ్మ గారిని వేదికపైకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ముందుగా రైతు ప్రజా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణరాజు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే పాదయాత్రలో పాల్గొన్న సమైక్య ప్రజా సంఘ నాయకులకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ఈ పంచగ్రామాల భూ సమస్య గత 25 ఏళ్ళుగా నలుగుతా ఉంది. ఈ సమస్యని సృష్టించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే 96, 97 వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ప్రజల్ని పట్టాలు ఇచ్చి 2000 సంవత్సరంలో 578 జీవో అని చెప్పి 1998 మార్కెట్ రేట్లో 70% కట్టాలని చెప్పి జీవో ఇచ్చారు. కానీ అప్పటికే మనం 96, 97 ముందు గజం 20,000, 30 రూపాయలు, 100 రూపాయలకి కొనుక్కున్న మనం 98 రేట్ మార్కెట్ రేట్ ప్రకారం మళ్ళీ 2 సంవత్సరాలు 15,000 కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో మన కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టులు ఆశ్రయించడం ఏ కోర్టు కూడా ఇది దేవస్థానం భూమిని ఇవ్వలేదు. అటు ఆర్టీఓ కోర్టు కానీ, అటు హైకోర్టు కానీ ఇది పూర్తిగా ఏదైతే 96, 97 పట్టాలు సరైన పట్టాలు కావని చెప్పి మళ్ళీ దేవస్థానం తాలూకా హక్కులేంటో రైతులు, ఇల్లు యాజమానులు, స్థల యాజమానుల హక్కులేంటో తేల్చుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విచారణ జరిగితే ఖచ్చితంగా పంచగ్రామ ప్రజలు విజయం సాధిస్తారని గవర్నమెంటే ఆ విచారణ జరగకుండా చూస్తూ ఉంది. మళ్ళీ ఇది సింహాచల దేవస్థాన భూమి మీరు మోసపోయారని చెప్తోంది. ఇది సింహాచల దేవస్థాన భూమి అయితే 96, 97 మళ్ళీ 2 సార్లు పట్టా ఇచ్చారు. ఎవరైనా ఒకే ఇంటిని 2 సార్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము మనం? చెప్పండి, 2 సార్లు మన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటామా? కానీ 96లో మళ్ళీ పట్టాలు ఇచ్చి దేవస్థానం భూములు చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే 2014లో విజయరాంపుర అగ్రహారాన్ని టీడీ నెంబర్ 1180లో అవకతవకలు జరిగాయని చెప్పి మన సిపిఎం పార్టీ తరఫున ఈ వేదిక మీద ఉన్న మన వార్డు కార్పొరేటర్ గారు బిల్లు వేస్తే ఆ బిల్లులో కూడా ఈ పంచగ్రామంలో ఉన్న భూములు ఇచ్చిన గజెట్లు కానీ పట్టాలు కానీ చెల్లవని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రంలోనే అత్యున్నత కమిటీ ఏదైతే ఉందో కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా 1977 నుంచి 1997 వరకు ఇచ్చిన పట్టాలను గజెట్లను చెల్లవని చెప్పే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చెప్తున్నా, ఈ పాలకులు చెప్తున్నా వినబట్టడం లేదు. కానీ
2014లో చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మిస్తా అని చెప్పి వచ్చినప్పుడు మనం ఈ సింహాచలం కొండ మీదే మెమరాండం ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ మన సంఘ నాయకుడు గోపాలకృష్ణ గారు కలిసి ఇస్తే ఈ సంవత్సరం నా పూర్తి అవగాహన ఉంది, నేను పరిష్కారం చేస్తా అని చెప్పి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే 100 రోజుల్లో పరీక్షిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 5 ఏళ్ల పాటు ఎటువంటి పరిష్కారం చేయకుండా మన పోరాటం 2018 నుంచి ఉధృతం చేయడం ద్వారా 48 గంటల దీక్ష కానీ లేదా చలో అమరావతి కానీ నిర్వహించినప్పుడు 2019 ఫిబ్రవరి 5వ తారీఖున ఓ చెల్లని చీటి జీవో నంబర్ 229 అని ఇచ్చారు. ఆ రోజే మన అమరావతిలోనే ఈ జీవో ఎందుకు పనికిరాదని చెప్పడం జరిగింది. అదే జీవో ఆధారంగా మళ్ళీ ఇప్పుడు పరిష్కారం చేస్తామని చెప్పి మరో కమిటీ వేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన చేసిన తప్పుని 96, 97 ఇచ్చిన పట్టాలని సరిదిద్దే పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే మనకి ఏదైతే 1903 సర్వే సెటిల్మెంట్ రికార్డు ఉందో ఆ సర్వే సెటిల్మెంట్ రికార్డులో కాలం వారీగా సర్వే నంబరు, భూమి ఎంత, ఇది ఇనామా, పట్ట, ఇనాం భూమా, రైతు భూమా అన్నీ ఉంటూ హక్కుదాడ, అనుభూతాడ ఉంది మన సర్వే సెటిల్మెంట్ లో. అందులో సింహాచల దేవస్థానం సంబంధించి సర్వే నెంబర్ 5 కానీ, సర్వే నెంబర్ 12, సర్వే నెంబర్ 20, సర్వే నెంబర్ 71/2, సర్వే నెంబర్ 173లో 39 ఎకరాలు మాత్రమే సింహాచల దేవస్థానం భూమి ఉంది. అలాగే 5 గ్రామాల్లో రైతులకు సంబంధించి 1785 ఎకరాల భూమి ఉంది. మన పోరాటం అంతా ఈ 1785 ఎకరాల రైతుల భూమి కోసమే. ఎందుకంటే ఆ రైతుల దగ్గరే మనం స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని స్థలాలు కలిగి ఉన్నాం. ఇది పరిష్కారం చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్ది. ఇది మన ఒక్కడికే ప్రామాణికం కాదు. సింహాచలం దేవస్థానం కూడా 2009లో ఆర్డీఓ మీద హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మాకు 96, 97 పట్టాలు అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా మాకు ఇక 1903 ప్రామాణికమే ఉంది అని చెప్పి అందులో కూడా మనం చెప్పడం జరిగింది. మాకు 1903 ప్రామాణికం, వాళ్ళకి 1903 ప్రామాణికం. కాబట్టి ఇదే విషయాల్ని 2018లో శాసనసభ సమావేశం సందర్భంగా బండా సత్యనారాయణమూర్తి గారు కానీ గణబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏంటి రైతులకి హక్కులు ఉన్నాయి, ఇది 1903 సర్వే సెటిల్మెంట్ ఒకటి ఉంది, ఆ సెటిల్మెంట్ ప్రకారం మా హక్కులు తేల్చామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి చెవులకి ఇవేమి ఎక్కడం లేదు. అలాగే మొన్న 2025 మార్చిలో ఇదే విషయాన్ని మళ్ళీ గణబాబు గారు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటి వీళ్ళకి 1903 సర్వే సెటిల్మెంట్ హక్కులు ఉన్నాయి, ఈ హక్కుల గురించి తేల్చాలని చెప్పి. అంటే ఇవేవి పట్టించుకోకుండా 1996, 97 పట్టాలే ప్రామాణికంగా చెప్తా ఉన్నారు. కానీ ఈ పట్టాలని కూడా కొంత లీగల్ అడ్వైజర్స్ తో మాట్లాడితే ఈ పట్టాలని శాసనసభలో చట్టసభను చేయడం ద్వారా పరిష్కారం చేయొచ్చని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొత్తం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వారే కాబట్టి ప్రతిపక్షం ఉన్న ఉపయోగం లేదు. కాబట్టి మీరు వాళ్ళందరూ కలిసి చట్టసభను చేయడం ద్వారా మన 1785 ఎకరాలు భూమి బయటకు వస్తే ఇందులో ఇల్లు కొడుకున్న వాళ్ళు కానీ, స్థలాలు ఉన్న వాళ్ళు కానీ, రైతులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. ఇదే విషయాన్ని మనం ఈ మధ్యకాలంలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసి చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ గారిని కలిసి చెప్పడం జరిగింది. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి, విజయవాడ పవన్ కళ్యాణ్ గారిని కలిసి కూడా చెప్పడం జరిగింది. అలాగే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ మనం వివిధ రూపాల్లో ప్రతి ఒక్కరిని కలుస్తా ఉన్నాం. ఇందులో ఏ ఒక్కరిని విడితీయడానికి లేదు. ఈ భూమి సమస్య పరిష్కారం అవుతే అది ఇల్లు పరిష్కారం అయినా, స్థల పరిష్కారం అయినా, రైతుల పరిష్కారం ఒకే పరిష్కారంలో పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం అందరం ఒకే మాట మీద పార్టీలకు అతీతంగా మన సంఘంలో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటానికి మన సిపిఎం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పూర్తి మద్దతు ఇస్తా ఉంది.
కాబట్టి ఈ సిపిఎం పార్టీ బహిరంగ సభని జయప్రదం చేసుకోవడే కాదు, రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోపు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి హెచ్చరిక ఇవ్వాలని మనం భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 98 వార్డుల్లో 120 వార్డులు పెరుగున్నాయి. ఈ 126 వార్డుల్లో మొత్తం ఈ 5 గ్రామాల్లో సుమారు 23 వార్డుల వరకు వస్తాయి. ఎందుకంటే 2 అసెంబ్లీలు, 5 అసెంబ్లీలు, 2 పార్లమెంట్లు, 17 వార్డు కార్పొరేషన్లు ఇప్పటికే ఈ 95 వార్డులో ఉన్నాయి. వార్డులు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన వార్డులు కూడా పెరుగుతాయి. ఆ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం నాయకులు ఎవరు వచ్చినా సరే మా సమస్యను పరిష్కారం చేస్తావా లేకపోతే కార్పొరేషన్ బుద్ధి చెప్పాలని చెప్పేసి మనం అందరినీ ప్రశ్నించాలి. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి మనం భవిష్యత్తులో చేసే సంఘంగా చేసే పోరాటాలకు కానీ సిపిఎం పార్టీ ఇచ్చే పిలుపులు కానీ మీరందరూ స్పందించాలని చెప్పేసి పంచగ్రామాల భూముల కమిటీ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. కృష్ణరాజు గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ బహిరంగ సభకి ముఖ్య వక్త, సిపిఎం అనేక పోరాటాలకి నాయకత్వం వహించడం, గైడెన్స్ చేయడం చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని మన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాటి సభాధ్యక్షులు జగన్ గారు, వేదిక మీద ఉన్న సిపిఎం విశాఖ జిల్లా నాయకులు జగ్గునాయుడు గారు, గంగారావు గారు, అలాగే ఈ ఉద్యమ నాయకులు పంచగ్రామాల భూ సమస్య కోసం గత 25 సంవత్సరాలుగా ధర్మ పోరాటం నిర్వహిస్తున్నటువంటి కృష్ణంరాజు గారు, రమణి గారు, వెంకట్రావు గారు, ఇతర పెద్దలు, సొసైటీ పెద్దలు అనేక మంది వేదిక మీద ఉన్నారు, ఇక్కడ ప్రేక్షకుల్లోనూ ఉన్నారు. అలాగే ఈ పంచగ్రామాల ప్రజల సోదరులు సోదరిమణులారా అందరికీ నమస్కారం. న్యాయమైనటువంటి ఒక సమస్య మీద 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు 10 రోజుల పాటు వీధి వీధి గ్రామ గ్రామం తిరిగి ప్రజలందరినీ కలుసుకొని ఈ సమస్య ప్రాధాన్యత, దీని మీద ఒక ధర్మ పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి చెప్తూ ఈరోజు ఈ పాదయాత్ర ముగింపు సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇది సిపిఎం పోరాటం కాదు, సిపిఎం దీన్ని నిర్వహిస్తున్నది. కానీ ఈ పోరాటం ఈ పంచగ్రామాల ప్రజలది, ప్రజలందరి పోరాటం ఇది. ఇందులో సిపిఎం వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని ఉన్నారు. 40 సంవత్సరాలుగా త్రిశంకు స్వర్గంలో ఇంటి మీద ఎలాంటి హక్కు లేకుండా ఇది మా ఇల్లా కాదా అనే అనుమానంతో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రజలు. ఈరోజు ఆ రోజు యువకులుగా ఉన్నారు, ఆ రోజు ఇల్లు కట్టుకున్నటువంటి రోజుకి ఈరోజు వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. ఇక మేము ఉండగా దీనికి పట్టా సాధించగలమా లేదా అనే నిస్పృహ కూడా చాలా మందిలో కనిపిస్తున్నది. ఖచ్చితంగా మీరు బతికుండగానే దీనికి పట్టాలు సాధించుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. పట్టాలు ఇస్తుందా ప్రభుత్వం, తప్పుకుంటుందా, ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం ఎన్నికల ముందు పట్టాదారు పోస్ట్ పుస్తకాల మీద బొమ్మ, తన సొంత బొమ్మ ఎంచుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు. అది పట్టాకున్న హక్కు, ప్రజలకున్న హక్కు అది. ఇది మీ భూమి కాదంటే ప్రాణాలకు తెగించి పోరాడేటువంటి సత్తా ప్రజలకు ఉంది. ఇది చరిత్ర అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. చెలగాటం ఆడొద్దు, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఈరోజు ఈ పంచగ్రామాలు కాదు, మొత్తం విశాఖపట్నం నగరం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది విశాఖపట్నంలో? ఈ ప్రజల యొక్క అభివృద్ధి, నగరం యొక్క అభివృద్ధి, వీళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నదా, లేకపోతే విశాఖ నగర వాసులని ప్రవాసులుగా, నిర్వాసులుగా మార్చదలుచుకుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న అనేక భాషల వాళ్ళు, అనేక రాష్ట్రాల వాళ్ళు ఈ నగరంలో వచ్చి ఇక్కడ స్థిరపడి ఇది మా నగరం అనుకుంటున్నటువంటి ఒక విశాలమైనటువంటి గ్లోబల్ స్వభావం, ప్రపంచ స్వభావం కలిగినటువంటి నగరంలో ఉన్నటువంటి పౌరుల్ని ఈరోజు నిర్వాసితులుగా మార్చడానికి ప్రభుత్వం పూనుకుంటే చూస్తూ మాత్రం ఊరుకోమని చెప్పి నేను చెప్పదలుచుగా ఉన్నాను. ఈ ఒక్క 5 గ్రామాలే కాదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా భూములు పెద్ద పెద్ద కార్పొరేట్లు తీసుకొస్తున్నారు. నేను ఇప్పుడు విజయవాడ నుంచి వస్తూ ఉంటే దారి పొడవునా
విజయవాడ సిటీతో సహా బోర్డులు, ప్లాకార్డు, పెద్ద సైన్ బోర్డులు పెట్టేస్తున్నారు. వైజాగ్ అంటే విశాఖపట్నం కాదు, గూగుల్ పట్నం అట. గూగుల్ పట్నం పేరు మార్చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా మనకి మన ఊరు దక్కదు, గూగుల్ పట్నం అయిపోతుంది, గూగుల్ వాళ్ళ ఇష్టం అయిపోతుంది. ఇక్కడ 12,000+ ప్రజలు ఇక్కడ నివసిస్తుంటే, 40 సంవత్సరాలుగా నివసిస్తుంటే, ఇది మా ఇల్లు, మా హక్కు అనుకొని వాళ్ళు ఇక్కడ జీవిస్తుంటే, వాళ్ళ పట్టాల గురించి, వాళ్ళ ఇళ్లకున్న హక్కుల గురించి కనీసం మాట్లాడకుండా ఇప్పుడు ఎకాఏకిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్ని నిమిషాల్లో, క్షణాల్లో జరిగిపోతాయి అని చెప్పిన 260 ఎకరాలు దేవస్థానం భూములను గూగుల్కి రాసిచ్చింది ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసమా, గూగుల్ లాంటి కార్పొరేట్ల కంపెనీల కోసం అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి దయ, వాళ్ళ మీద ఉండేటువంటి భక్తి, వాళ్ళ మీద ఉండేటువంటి విశ్వాసం అందులో 1% ఇక్కడ ప్రజల మీద లేదని అడుగుతున్నాను. ఎవరు ఓట్లేసి గెలిపించింది? ఈ ప్రభుత్వం ఎవరిది? నాకే అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళి పారిశ్రామికవేత్తల మీటింగ్లో పాల్గొన్నాడు, సిఐఐ మీటింగ్లో. అక్కడ ఆయన చెప్పాడు, నా ప్రభుత్వం, నా పాలన గురించి తీర్పు ఇవ్వాల్సిన మీరే, పారిశ్రామికవేత్తలే తీర్పు ఇవ్వాలని చెబుతున్నాడు. అంటే ఓట్లేసి గెలిపించింది వాళ్ళ? ఢిల్లీలో ఉన్న పారిశ్రామికవేత్తల, బొంబాయిలో ఉన్న పారిశ్రామికవేత్తల, అదానీ, అంబానీ, గూగుల్ వాళ్ళు ఓట్లేసి గెలిపించారా వీళ్ళని? లేకపోతే ఇక్కడ పంచగ్రామాల్లో ఉన్న వేలాది మంది ప్రజలు వీళ్ళు ఓట్లేసి గెలిపించారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నాను. 2 ఎంపీలు మీరు గెలిపించారు, 5 ఎమ్మెల్యేలని మీరు గెలిపించారు, 11 మంది కార్పొరేట్లని మీరు గెలిపించారు. అంటే వాళ్ళందరూ ఎవరు ప్రతినిధులు? ప్రజల ప్రతినిధులా? లేకపోతే అంబానీ, అదానీ, గూగుల్ ప్రతినిధులా? సమాధానం చెప్పాలి వాళ్ళు. అందుకని 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మాట, 90 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాను, అందరికి పట్టాలు ఇస్తామని. 2014లో అంటే 12 సంవత్సరాలు అయింది. ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే? 90 రోజులు అంటే ఆయన దృష్టిలో ఎన్ని రోజులు, ఎన్ని 90లు? మన వాళ్ళు లెక్కేశారు, 52 90లు అవుతాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరి కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? కోర్టుల చుట్టూ తిరగాల పట్టాల కోసం? ఆర్డీఓ కోర్టు చుట్టూ తిరగాల, హైకోర్టు చుట్టూ తిరగాల, కలెక్టర్ల చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓల చుట్టూ తిరగాల, కాళ్ళు గడ్డాలు పట్టుకొని